ఇండియన్ సుప్రీం కోర్ట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అనమాట. ఓకేనా. ఆ నోటిఫికేషన్ ఏంటి, చివరి డేటు, పోస్ట్, టోటల్ పోస్టులు అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, ముందుగా మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ వారికి రిక్రూట్మెంట్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం, అది కూడా టోటల్గా వచ్చేసి 241 అయితే పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకేనా. ఆ 241 పోస్టుల కేటగిరీ వైజ్ ఏమున్నాయి అనే దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా. ముందుగా మనం అప్లికేషన్ ఫీజు మాట్లాడుకుంటే, టోటల్గా జనరల్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్కి 1000 రూపాయలు, అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి 250 రూపాయలు. ఓకేనా. సో ఇది పేమెంట్ మోడ్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్లో మాత్రం మనం అప్లై చేయడానికి వీలు ఉంటుంది. ఓకేనా. అలాగే మనకు లాస్ట్ డేట్ చూసుకుంటే మార్చి 3వ తారీఖు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఓకేనా. మార్చిలో 8వ తారీఖు వరకు మనకైతే ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ విషయం గురించి మనం మాట్లాడుకుంటే అప్ టు 30 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఉందన్నమాట. ఓకేనా. 30 years పైన ఉన్న వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకోవాలో, ఎవరు అప్లై చేసుకోకూడదు అనే గురించి కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే, బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే 12th తర్వాత డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. డిగ్రీ చేసిన వాళ్ళు అందరూ ఎలిజిబులా అంటే అవునా కాదా అనే విషయం గురించి కూడా మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకోవాలి. ఓకేనా. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, చివరి వరకు చూసాం మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. ఓకేనా. అలాగే చూస్తూ ఉండండి అనమాట. ఓకేనా. మనకు సుప్రీంకోర్టు వాళ్ళ నోటిఫికేషన్ మనం ఓపెన్ చేసి ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా అనేది వస్తుంది అనమాట. ఓకేనా. ఇలా ఇంటర్ఫేస్ వచ్చినప్పుడు ఎడ్యుకేషనల్ డిగ్రీ, అలాగే 35 words per minute నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్. ఓకేనా. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 3 డిగ్రీలో ఈ 3 అనేది కంపల్సరీగా మనం టైపింగ్లో ఫాస్ట్ ఉండాలి, అలాగే కంప్యూటర్ ఆపరేటర్లో కూడా కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా. అలాగే దీనికి సంబంధించి పే స్కేల్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు 35,400 వరకు అయితే ఇక్కడ పే స్కేల్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా. ఇది కూడా జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ గ్రూప్ బి నాన్ గెజిటెడ్. ఓకేనా. లెవెల్ 6లో అయితే మనకి పే చేయడం జరుగుతుంది. ఓకేనా. అలాగే ఓకేనా, పే మ్యాట్రిక్స్ ఇనిషియల్ పే 35,000 టు అప్రాక్సిమేట్లీ గ్రాస్ శాలరీ is exceeding rate of allowance including HRA 72,040 rupees per month for revised pay scale PB 4,200. ఓకేనా. అప్ టు 72,000 వరకు అయితే ఇక్కడ పే చేస్తారని చెప్పేసి ఇక్కడ విషయం అయితే జరిగింది. ఓకేనా. ఓకేనా. అలాగే ఏజ్ విషయం సంబంధించి చూసుకుంటే అప్ టు 30 years అని మనం మాట్లాడుకున్నాం కదా, ఆ 30 yearsలో కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు మాత్రమే ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఓకేనా. ఎవరైతే ఉంటారో కొంచెం ఏజ్ ఇది రిలాక్షన్ అయితే ఉందన్నమాట. ఓకేనా. అలాగే దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ చూసుకుంటే అబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకేనా. 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అందులో కాన్స్టిట్యూటింగ్ 50 జనరల్ క్వశ్చన్స్ ఇంక్లూడింగ్ కంప్రెషన్ 25, జనరల్ అప్టిట్యూడ్ 25, ఇలా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. ఓకేనా. టోటల్ ఇలా వచ్చేసి 100 మార్కులకి అయితే ఉంటుంది అనమాట. దానికి 2 hours అయితే టైం ఉంటుంది. ఓకేనా. అబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ నాలెడ్జ్ 25 క్వశ్చన్స్. ఓకేనా. అలాగే ఇంగ్లీష్ టైపింగ్ ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ విత్ మినిమం స్పీడ్ 35 words per minute. ఇక్కడ నోట్ మెసేజ్ చేస్తున్నాను, మిస్టేక్స్ అలౌ అప్ టు 3% ఆఫ్ టోటల్ వర్డ్స్ టు బి టైప్. ఓకేనా. సో దీనికి వచ్చేసి టైం వచ్చేసి 10 minutes ఉంటుంది అనమాట. ఓకేనా. 35 minutes 30, 1 నిమిషానికి 35 అక్షరాలు ఎవరైతే కంప్యూటర్లో ఎంటర్ చేస్తారో, అలాగే ఒక వర్డ్కి సంబంధించి 3% మిస్టేక్స్ ఉన్నా కూడా అలౌ చేస్తారనమాట. ఓకేనా. మనం దీని ప్రకారం చూసుకుని టైపింగ్ స్కిల్ అయితే ఎక్కువ ఉండాలన్నమాట. ఓకే. అలాగే డిస్క్రిప్టివ్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ కంప్రెషన్ ప్యాసేజ్ ప్రీస్ రైటింగ్ అండ్ ఈజీ రైటింగ్. ఓకేనా. సో చూసారు కదా, డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది అనమాట, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 2 hours ఉంటుంది. ఓకేనా. అలాగే దీనికి సంబంధించి ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే, ఓకేనా, సో నాన్ గెజిటెడ్ పోస్ట్ అయితే ఇది అనమాట. మనం ఇంకో విషయం ఎగ్జామ్కి అప్లై చేసాం,
ఓకేనా. ఎగ్జామ్ అప్లై చేసినప్పుడు మనకు సెంటర్ ఎక్కడ పడుతుంది అనే గురించి మనం ఇట్లా మాట్లాడుకున్నాం. ఓకేనా. మొత్తం వచ్చేసి మనకు టోటల్గా 128 ఆల్ ఓవర్ ఇండియా 120 సెంటర్లు అయితే ఎగ్జామినేషన్ సెంటర్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. ఆల్ ఓవర్ ఇండియాలో ఏ స్టేట్కి ఏ ఉన్నాయని చెప్పేసి గురించి మనం ఈ నోటిఫికేషన్ కూడా మన డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. బీహార్, ఒడిశా, జార్ఖండ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోర్, త్రిపుర, వెస్ట్ బెంగాల్, ఓకేనా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఇలా మొత్తం వచ్చేసి 128 సెంటర్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఓకే. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్లై చేయడానికి అప్లికేషన్ లింక్, నోటిఫికేషన్ చూసుకోవడానికి నోటిఫికేషన్ లింక్, అలాగే సుప్రీంకోర్టు వారి వెబ్సైట్, ఈ 3 లింకులు అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ చేయండి. ఓకేనా. నేనైతే మీకు మీ డౌట్స్ ఏమన్నా కూడా నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకేనా. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఓకేనా. చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ తెలుగు జాబ్స్ అడ్డా.